హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మళ్ళీ మా పొలం దగ్గరికి వచ్చామండి. పొలంలో అయితే మామిడాళ్ళం అయితే తయారైపోయిందండి. మొక్కలైతే ఇలా ఎండిపోయి అయితే పడిపోయినాయి. ఇలా ఎండిపోయి కనుక పడిపోతే కనుక మొక్కలు మనకి హార్వెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నట్టండి. వీటినైతే మనం ఇప్పుడు తవ్వకుండా అయితే మామిడాళ్ళం తీసుకోవచ్చండి. ఈ మామిడల్లం ఏంటంటే పేరు తగ్గట్టనే మామిడిలా పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, ఆ టేస్ట్లో ఉంటుంది. అల్లంలో ఉండే ఘాటు అలా ఉంటుందండి. చూడడానికైతే అల్లంలాగే ఉంటుందండి. చెట్టు కనుక మనం మామూలుగా ఉన్నప్పుడైతే చూసినప్పుడైతే మనం ఇది చెప్తే కానీ తెలియదండి మామిడి అల్లం చెట్టు అని. పసుపు అయితే మనం పసుపు మొక్కలు చూస్తాం కదండి, ఆ ఆకులు అవంతా ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుందండి. ఇది కూడా పసుపు ఫ్యామిలీకి చెందిందేనండి ఈ మామిడి అల్లము. కాకపోతే ఇక్కడ మన దగ్గర అయితే ఎక్కువగా ఇలాంటివి మనం పండించము, ఆహారంలో భాగంగా అయితే మనం ఎక్కువ తీసుకోమండి. వీటితో కూడా మనం నార్మల్గా అల్లం పచ్చడి అయితే ఎలా చేసుకుంటామో ఆ టైప్ ఆఫ్ అల్లం పచ్చడి, ఇంకా రసం ఇలాంటివి కూడా కొన్ని వంటలు చేసుకోవచ్చండి. కానీ వాడకం అయితే తక్కువ, ఎక్కువ పండించము. కానీ మనకి ఇలా అందుబాటులో ఉన్నప్పుడు అయితే తీసుకుంటే కనుక మనకి ఇలా సీజనల్లో వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అయితే తగ్గుతాయంటండి మామిడి అల్లం అయితే తీసుకుంటాం వల్ల. ఇవైతే జూన్ ఆ టైంలో కనుక మనం వేస్తే 6 మంత్స్ టు 8 మంత్స్లో అయితే హార్వెస్ట్కి అయితే రెడీగా ఉంటుందండి. ఈ డిసెంబర్ జనవరి ఆ టైం వరకు అయితే మనకి ఇదంతా హార్వెస్ట్కి వస్తుందండి బాగా. ఈ మామిడాళ్ళని అయితే మనం తవ్వుకున్నప్పుడు అయితే ఏంటంటే కొంచెం నేలంతా డ్రైగా ఉంటే మనకి తవ్వడానికి అయితే వీలుగా ఉంటుందండి మామిడాళ్ళం అంతాను. ఇది మేము అయితే ఈ చెరువు తవ్వినప్పుడు అయితే 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వేసామండి ఒకసారి. ఎవరు తెలిసిన వాళ్ళు ఇస్తే కనుక మేము దుంపేసాము. అప్పుడు తీసుకున్నాము, కొంచెం ఆడాము. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మేము మళ్ళీ అయితే వేయలేదండి. అదేనే భూమిలో ఉండిపోయి ఇంకా కొంచెం ఉంటాయి కదండి, అలా మొక్కలు వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము అసలు తవ్వలేదు, కుదరలేదు, ఇంకా మర్చిపోయాము. ఇంకా అలా మళ్ళీ వర్షాలు పడినప్పుడు అయితే మొలకలు వచ్చేసినాయండి. ఇప్పుడైతే ఆ మొలకలే మళ్ళీ తయారైనాయి. మేము ఇంక ఇప్పుడు వాటర్ కానీ ఇంకేమీ వేయలేదు, అవే తయారైపోయి ఇంకా మొక్కలు అయితే పెరిగి ఇలా పడిపోయినాయండి. సరే అని చెప్పేసి హార్వెస్ట్కి వచ్చినాయి కదా అని తవ్వుతున్నాము. ఒక 5 మొక్కల దాకా అయితే ఉందండి ఎంత అల్లం తవ్వేది. దీనికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కానీ ఆకులు కానీ అయితే ఎక్కువ ఏం రాదండి. నార్మల్గా చాలా తక్కువనే వస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ రావనే చెప్పుకోవచ్చండి. వేరే ఏదైనా పెట్టినప్పుడు దానివల్ల అలాంటి ఏదైనా రావచ్చు, కానీ ఇదైతే బాగానే గ్రో అవుతుందండి మనకి మన నేలలో కూడాను. ఇంకా కొంచెం ఇంకా మనకి అల్లం బాగా తయారవి కొంచెం బలంగా టేస్ట్ అలా రావాలనుకుంటే కనుక మనం మెన్యూర్ కానీ వాటర్ కానీ కొంచెం ఎక్కువగా ఇస్తుంటే కనుక అల్లం బాగా తయారయ్యి అయితే వస్తుందండి. ఇలా అయితే ఇది ఒక అల్లం అంతా తవ్వేస్తున్నాము. ఇలా ఒక్కొక్కటి తవ్వి మొత్తం అంతా తీస్తున్నామండి. మనకి చూడడానికైతే అల్లంలాగే ఉంటుందండి వైట్గా. పసుపు అయితే పసుపు కొమ్మలు ఉంటాయి కదండి, పచ్చి పసుపు తవ్వినప్పుడు అయితే అది అయితే ఎల్లో కలర్లో ఉంటుంది బాగా. ఇదైతే వైట్ కలర్లో ఉంటుందండి. ఈ అల్లం కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇదైతే కషాయాలు చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చండి. అండ్ ఊరబెట్టుకునేది అలాంటివి కూడా ఈ అల్లంలో అయితే తీసుకోవచ్చండి. ఇంకా మొత్తం తవ్వేసుకుని మనం కనుక ఇంకా పంట మళ్ళీ వేసుకోవాలంటే కనుక వర్షాలు పడినప్పుడు జూన్ ఆ టైంలో అయితే వేసుకుంటే మొలక శాతం వస్తుందండి. అప్పటిదాకా అయితే మనం తీసుకుని పక్కన పెట్టుకుని ఆ టైంలో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు అల్లం ఏంటంటే ముడిచిపోయి ఉండే కొద్ది దానిలో ఉన్నంత తేమ శాతం అంతా తగ్గిపోయి ఎండిపోతుందండి అల్లం అంతాను. అలా కాకుండా మనకు కొంచెం నిల్వ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇప్పుడే కనుక మనం ఒక 2-3 కొమ్ములు అలా పెట్టేసి ఉంచుకుంటే కనుక కొన్ని రోజులకైతే మళ్ళీ వర్షాలు పడినప్పుడైతే మొలకలు వచ్చి అయితే తయారవుతుందండి. ఇంకోండి మొత్తం ఒక 5 చెట్లు అయితే ఉంటే ఇంత మామిడి అల్లం అయితే వచ్చిందండి. ఈ మామిడి అల్లం ఇదైతే మన వంటలు అయితే ఉపయోగించుకోవచ్చండి ఈ మామిడి అల్లాన్ని. ఇందులో తల్లి దుంప ఉంటుందండి, ఆ దుంప కూడా మనం వాడుకోవచ్చండి. కాకపోతే కనుక మనం మొక్కలు అయితే వేసుకున్నప్పుడైతే ఆ తల్లి దుంపనైతే వేసుకున్నామంటే కనుక మొక్క బాగా వస్తుందండి. ఇంకోండి ఈ బల్బ్ అంటారు దీన్ని. ఈ తల్లి దుంపలను అయితే వేసుకుంటే కనుక మనకు మొక్కలు
బాగా గ్రో అవ్వడానికి, ఎక్కువగా అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. అలాంటివి వేసుకునేటప్పుడు అయితే అలాంటివి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇవి కాకుండా పిల్లకలు కూడా చాలా వస్తాయండి. ఇంకా వాటిని అయితే మనం వాడుకోని అవసరం లేదు, తీసేయచ్చండి. ఇది మామిడల్లం. నెక్స్ట్ వీడియోలో అయితే దీని నుంచి మామిడల్లాన్ని ఎలా ఉపయోగించి పచ్చడి ఇవి ఎలా చేస్తామో కనుక నెక్స్ట్ వీడియోలో చూస్తామండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.